పహల్గామ్ ఉగ్రదాడిని పక్కదారి పట్టించేందుకు ఐక్యరాజ్య సమితిలో పాక్ చేసిన ప్రయత్నం విఫలమైంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్కు ఎదురుదెబ్బ తగిలింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచే విధంగా పాక్ చేస్తున్న క్షిపణి ప్రయోగాలను సభ్య దేశాలు తప్పుపట్టాయి. పహల్గామ్ దాడులకు పాక్ బాధ్యత వహించాల్సిందే అని భద్రతా మండలి సభ్య దేశాలు అభిప్రాయపడ్డాయి. పహల్గామ్ ఉగ్ర ఘటన నేపథ్యంలో ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్ దౌత్యం ఫలించింది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా దేశాధినేతలతో మాట్లాడిన మోదీ ఆ దేశాధినేతల మద్దతు కూడగట్టగలిగారు. దీంతో భారత్కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్న పాక్ డిమాండ్ను ఒప్పుకోమని భద్రతా మండలి సభ్య దేశాలు తేల్చి చెప్పాయి. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. భద్రతా మండలి సభ్య దేశాలు పాక్కు కీలక ప్రశ్నలు సంధించాయి. పాక్ చెప్పిన పలు అంశాలను సభ్య దేశాలు తిరస్కరించాయి. లష్కర్-ఏ-తోయిబా ప్రమేయంపై పాకిస్తాన్ను ఆరా తీశాయి. ప్రత్యేకంగా ఒక మతం పర్యాటకులని అడిగి మరీ కాల్చి చంపడంపై సభ్య దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పాక్ జరుపుతున్న క్షిపణి పరీక్షలపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆందోళన వ్యక్తం చేసింది.